జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఈ భాగంలోని ద్వితీయ స్కందం విందాం. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది అలా ఉండని, ముందు అసలు ఈ సంగతి చెప్పండి. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అని చెప్పావు కదా, ఆవిడ శంతన మహారాజుని వివాహం చేసుకుంది అని అన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి అంటే అలాంటి అమ్మాయిని శంతన మహారాజు ఎలా వివాహం చేసుకున్నాడు? 2 పుత్రుల్ని ఎలా కన్నది? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతీదేవి పుట్టుక, వ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని మాకు పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయనా అని చెప్పి శౌనకాది మహామునులు అభ్యర్థించారు. సూత మహాముని చెప్పడం మొదలుపెట్టారు. మునివర్యులారా, చతుర్వర్గ్య ప్రధానైన ఆది పరాశక్తిని మనసారా ఒకసారి నమస్కరించి మీరు అడిగిన పురాణ గాథని వివరిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరు ఉచ్చరిస్తే చాలు వాక్సిద్ధి కలుగుతుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాల ఆ శక్తిని ధ్యానించవలసిందే. ఇంకా కథలోకి వద్దాం. వ్యాసజననం. పూర్వకాలంలో ఉపరిచరవాసు అనే మహారాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగరుడు, చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో అంటే ఉపరి సంచరిస్తూ ఉండేవాడు. అందుకని అతనికి ఉపరిచర వసువు అని పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వాళ్ళు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతుస్నాతక అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు వివరించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయని అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సరే, ఆయన వేటకు బయలుదేరారు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని చెప్పి భావించారు. తక్షణ అవసరం అని గుర్తించాడు. ఆయనకి మనసంతా గిరిక మీదే ఉంది, సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్థలనం అయ్యింది. వృధా పోనివ్వకూడదని మర్యాకలోకి పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగను ఈ విషయం అంతా చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇమ్మని చెప్పాడు. ఇది పొట్లాన్ని ముక్కుకు కరుచుకొని ఆకాశంలోకి బాణంలా దూసుకొని వెళ్ళిపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసపు ముక్కని అనుకుంది. వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్ళతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంభ్రమములో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడిపోయింది. డేగలు 2 ఎటు అటు వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొల లోతులో నీటిలో నిలబడి సంధ్యావనం చేసుకుంటున్నాడు. అద్రిక అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుడిని చూసింది. ఆట పట్టిద్దామనిపించింది. మునుగుతూ ఈతతో కాళ్ళు పట్టుకొని లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భగ్నపరుస్తావా? హత్తెరి, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతూ ఉన్న ఆకుపొట్లం కంటపడింది. ఒక్క ఉదుటన వెళ్ళి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయ్యింది. నెలలు నిండాయి. 10 నెలల్లో మత్స్యకారుడి వలలో చిక్కింది.
వాడు దాన్ని తీసుకొని వెళ్ళి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. దేవరుడు అంటే ఆ పల్లెవాడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభు అయిన దాసరాజుకు విన్నవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు. నల్లగా ఉంటుంది కాబట్టి కాళికాదేవి కూడా నల్లగా ఉంటుంది కాబట్టి కాళీ అని పేరు పెట్టాడు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళీ రంగుకు నలిపే కానీ అందంలో అప్సరస. ఆవిడ అప్సరస బిడ్డే కదండి. మత్స్య గర్భంలో నుంచి పుట్టింది కనుక మత్స్యోదర అని, ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్యగంధి అని, మత్స్యగంధిని ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మత్స్యోదరి అని, అలా అమ్మలక్కలు ఏదో రకరకాల పేర్లతో పిలవడం మొదలుపెట్టారు. ఆమెకు ఈ మత్స్యగంధి అనే పేరు స్థిరపడింది. అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఇంతదాకా సూతుడు చెప్పి కాస్త ఊపిరి పీల్చుకోసాగాడు. అంతే, మన మహామునులు ఉన్నారు కదండి, టక్కున అందుకున్నారు. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమీ అనుకోకు. వీళ్ళ కదా తర్వాత చూద్దాం. అద్దరికి మాట ఏంటి, మళ్ళీ మర్చిపోతాం. అందుకని అడుగుతున్నాను, శాప విముక్తి అయిందా? అయితే ఎలా అయింది, ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు. సూతుడు అలాగే అని చెప్పడానికి సంసిద్ధుడయ్యాడు. మహర్షి, నువ్వు అన్నమాట నిజమే, మళ్ళీ మర్చిపోతాం. టూకిగా చెప్పేస్తాను వినేయండి అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలే కాళ్ళ వేళ్ళ పడి బతిమాలింది. పాపం శాప విమోచన చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు, కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మగ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాప విమోక్షం అవుతుంది. మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతావు అన్నారు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలని ప్రసవించింది. శాప విమోచన అయింది. తన దారిన తను స్వర్గానికి వెళ్ళిపోయింది. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు గారింట ఎదుగుతుంది. రూప యవ్వనవతి అయ్యింది. ఒకరోజు మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది. అదే సమయానికి వచ్చారండి మన కథానాయకుడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. నావలో నదిని దాటించమని దాసరాజుని అడిగారు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, అవతల ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నాడు. పైగా తపస్వి, మరి శాపం ఇచ్చేస్తాడు కదండి ఏదన్నా తేడా వచ్చిందంటే అని. సరే అని మత్స్యగంధి బయలుదేరింది. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది. ఆమె నవయవ్వనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉందనుకుంటా. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చేతిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటిది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు. నీకు ఈ అనాగరిక చేష్టలు ఏంటి? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడికి మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని, ఒళ్ళంతా చేపల కంపు, నీకిది తగదు సుమా అని వారిస్తూ ఉంది. పరాశరుడికి ఇవేమీ వినిపించటం లేదు.
ఇంకా ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చెయ్యి పట్టుకొని అంటే నావా పల్టీలు కొట్టి నదిలో పడిపోతామేమో ఖాయం అనుకుంది. మహాముని కొంచెం సేపు మనసు చిక్కబట్టుకో, ఆవలి ఒడ్డుకి చేరని దగ్గరకు వచ్చేసాం అంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరంగా జరిగింది. బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవలి తీరానికి చేరుకుంది. దిగుతూనే మత్స్యగంధి చేయి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువునా వణికిపోయింది. ఏదైనా మరలా అడ్డు చెప్తే ఆయన శపిస్తాడు అనే భయం. ఆయన మహర్షి, ఆ పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు, నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు ఇలా అంటూనే ఉంది. పరాశరుడు ఆమెను తన తపశ్శక్తితో యోజనగంధిని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం యోజన దూరం వరకు గుమగుమలాడింది. కామాతురుడై కుడిచేయి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గలు తొడిగాయి. పరిసరాలు పరికించింది. ఆవలి ఒడ్డున చూస్తూ ఉంది. పరాశర లోకం చూస్తోంది. ఆవలి ఒడ్డున నా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగలు మంచులా వ్యాపించున్నాయి. చుట్టూ చీకటి పడ్డం నల్లగా చీకటిగా కనిపించింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టుగా చూశాడు. సన్నని గొంతుతో కువకువలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యకను. కాసేపటి తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేం చెప్పుకోను? శరీరంలో మార్పు వస్తే వసి బేలా, నీ కన్యాత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం నీకు. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉందో చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యాత్వం చెడకూడదు. అన్ని విధాల నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి అంది. సుందరి, తదాస్తు. విష్ణువంశతో కొడుకు పుడతాడు. ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకు ఏంటో ఈ వింత. ఎందరెందరో అప్సరసలను, వయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనసు చలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు, ఇదేదో దైవ నియోగం. అది దురతిక్రమం. అందుకే ఇంతగా కామ వ్యవస్థుని అయ్యాను. సరే, మహాతేజస్వి, నీకు బిడ్డ పుడతాడు. వేదాలను విభజించి పురాణాలను రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడి కాకిట్లో కరిగిపోయింది. ఆనంద పారవస్యంలో ఉన్న యోజనగంధికి వేడుకోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సజ్జోగర్భం, పుత్రజననం, రంగుకి నలుపు అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు విష్ణువంశ సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించి, అమ్మా, తపస్సుకి వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు. వచ్చి వాళ్తాను. చింతించకు. శుభం అంటూ వెనుదిరిగి చక్కచక్క నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలగట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు అని, నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడని, తీర్థాలు క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యాలలో తపస్సు చేశాడు. జ్ఞానయ్యాడు. కలియుగం రాబోతోంది అని గ్రహించాడు. వేదాన్ని
4 భాగాలుగా విభజించాడు. అప్పటి నుంచి వేదవ్యాసుడు అయ్యాడు. పురాణాలు, ఉపపురాణాలు, మహాభారతం రచించాడు. 5 శిష్యులకు, తనయుడికి అయిన శుకుడికి కూడా అన్నీ నేర్పించాడు. సుమంతుడు, జైమిని, పైల, వైశంపాయనుడు, అసిత, దేవలలు వ్యాస శిష్యులు. వీరు లోకమంతా ధర్మ ప్రచారం చేశారు. సౌనకాది మహామునులారా, మీరు అడిగింది సత్యవతి కథ, అంటే యోజనగంధి వ్యాస వృత్తాంతం చెప్పాను, విన్నారు కదా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు, కాబట్టి ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రల్లో మనం గుణాలని గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణగ్రాహ్య అన్నారు. సత్యవతిది కారణ జన్మ, అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక, అటుపైన సత్యవతి శంతన మహారాజుని వివాహం ఆడటం, అటువంటివే జరిగినాయి. అధర్మము, అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణ జన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం, వాటితో తోచకూడదు. మన దృష్టికి అన్నీ విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సకల శుభాలు కలుగుతాయి. సూతుడు ఇలాగా హెచ్చరించేసరికి మన సౌనకాది మహామునులకి ధర్మ సందేహాలు మనసులోనే ఉండిపోయాయి. విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి, ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి. సహజం అనుకున్నారు కాబోలు, కానీ కథాపరంగా మరికొన్ని సందేహాలు వెలిబుచ్చారు. రవ మహర్షిని శంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు? అతడు క్షత్రియుడు, గొప్ప వంశం, పురువంశం. ఈవిడ నిషాదపుత్రి. అదీకాక భీష్ముడు శంతనుడి కుమారుడు అన్నావు, గాంగేయుడు అన్నావు. అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు? ఆ కథా కమామిషు ఏమిటి? భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయ్యుండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలడం మాని చిత్రాంగదుణ్ణి, విచిత్ర వీర్యుణ్ణి రాజుల్ని చేయడం ఏమిటి? సత్యవతిదేవి గౌలకులను, అంటే వితంతు పుత్రులు జన్మింపజేయడం ఏమిటి? అరాచకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు కదా. వంశం నశిస్తుంది అనుకుంటే అతడికి వివాహం జరిపించవచ్చు కదా. భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? భతృహీనులకు సంతానం కలిగించడమా అధర్మం కాదు? పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడడం, ధర్మాలన్నీ తెలిసినవాడు, పురాణాలు రచించినవాడు, వేదాలు విభజించినవాడు, అంతటి వ్యాసుడు పరభార్యలతో, అందున సొంత సోదరుల భార్యలను కలవడమా? ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా? ఎలా చేయగలిగాడు అని ప్రశ్నలన్నీ మళ్ళీ మన శిష్యులు అడిగారు. మిగతాది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రే నమః.